ఆర్టికల్స్ అయితే ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చాయి. అవేంటిదో మనం చూసేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ వచ్చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేయాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మెయిన్ ఎగ్జామ్కి వేర్వేరు హాల్ టికెట్స్ ఎందుకు జారీ చేశారు? నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్. గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు. సో ఓవరాల్గా అయితే మళ్ళీ గ్రూప్ 1 మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా చాలామంది అభ్యర్థులకి ఉన్న డౌటు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్కి మరొక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు జారీ చేశారని ఎప్పటి నుంచో చాలామందికి ఒక అనుమానం అయితే ఉంది. అదే పాయింట్ ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కూడా అడగడం జరిగింది. సో పూర్తి వివరాలు మనం చూసేందుకు ప్రయత్నిద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ని రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ గతంలో పరీక్షా సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని, పేపర్ లీక్ అయిందని, టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలు బహిర్గతం చేస్తున్న నోటిఫికేషన్ని ఎందుకు రద్దు చేయడం లేదని వారు ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్ పరీక్షలకి మరొక హాల్ టికెట్ని ఎందుకు జారీ చేశారని వారు నిలదీశారు. అదేవిధంగా 1:1 పరంగా విడుదల చేసిన తుది జాబితాలోని మెయిన్స్, ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ని విడుదల చేయాలని వాళ్ళు కోరారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నిటికీ ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందని వాళ్ళు గుర్తు చేశారు. కోటి మహిళా కళాశాలలోని పరీక్షా నెంబర్ కేంద్రం 18, 19లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారని, వారికి అన్ని ర్యాంకులు ఎలా వచ్చాయి, దాదాపుగా ఎక్కువ ర్యాంకులు వాళ్ళకే వచ్చాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ పరీక్షకి లింగ ఆధారిత పరీక్ష కేంద్రాలు లేవని చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మహిళలకి ప్రత్యేక సెంటర్లు అని ఎక్కడ నోటిఫికేషన్ చెప్పలేదు కదా, మరి ఎలా కేటాయించారని కూడా వీళ్ళు అడుగుతున్నారు. 654 మందికి ఒకే ర్యాంకు, అది కూడా ఒకరి వెనకాల ఒకరి కూర్చున్న వాళ్ళకి ఎలా వస్తాయని టీజీపీఎస్సీ అధికారులని తెలియజేయాలని అడిగారు. సో 654 మందికి ఒకే ర్యాంకు, అంటే సేమ్ మార్క్స్ కానీ సేమ్ ర్యాంకు కానీ వచ్చిందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఉర్దూ మీడియంలో మొత్తం 9 మంది పరీక్ష రాస్తే అందులో 7గురికి 450కి పైగా మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత నెల 13 విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీలోని రెగ్యులర్ ఫ్యాకల్టీ తోటి మూల్యాంకనం చేయించాము గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ అని పేర్కొన్నారు. 2004లో పదవి విరమణ చేసిన ఫ్యాకల్టీ నర్సయ్య, 2022లో పదవి విరమణ చేసిన రమేష్ ఏ యూనివర్సిటీకి చెందిన వారో అధికారులు చెప్పాలని సవాల్ విసిరారు. జవాబు పత్రాలను ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించినట్టుగా సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. మూల్యాంకనం చేసిన వారి పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మీడియం వారీగా ఎంపిక చేసిన వారి జాబితాని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సందేహాలు నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముందుకు వెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1000 మందితో ఢిల్లీలో ధర్నా చేస్తారని హెచ్చరించారు. సో ఈ ఎంటైర్ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మొదటిగా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి హాల్ టికెట్ని ఎందుకు మార్చారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే. చాలామందికి కూడా ఈ డౌట్ ఉంది. సో ఇది కూడా టీజీపీఎస్సీ ఫస్ట్ అడ్రస్ చేయాలి దీని మీద. ఫస్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఉమెన్స్కి సపరేట్ ఎగ్జామినేషన్ సెంటరు ఎక్కడ కూడా నోటిఫికేషన్లో పేర్కొనలేదని వీళ్ళు అంటున్నారు. మరి దాని మీద కూడా ఇవ్వాలి. మళ్ళీ ఆ 2 సెంటర్లలోనే చాలామంది అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అయ్యారన్న దానికి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 7గురికి 450 పైగా మార్కులు ఎలా వచ్చాయి అన్నది కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది. టీజీపీఎస్సీకి కూడా ఖచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉర్దూ మీడియంలో ప్రాపర్ మెటీరియల్ లేదు, ప్రాపర్ కోచింగ్ లేదు, అయినా వాళ్ళకి అన్ని మార్క్స్ ఎలా వచ్చాయి అన్నది కూడా ఖచ్చితంగా చెప్పాలి.
అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఫ్యాకల్టీ తోటి మూల్యాంకనం చేయించా అని చెప్పారు. మరి వీళ్ళు ఇద్దరు పేర్లు అయితే ఇక్కడ రివీల్ చేశారు, డైరెక్ట్గా ఈ ఇయర్ తోటి కూడా ఇచ్చారు రిటైర్మెంట్. మరి ఇది నిజమా కాదా అన్నది కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. సో ఏదేమైనా కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా టీజీపీఎస్సీ దీనికి సమాధానం అయితే చెప్పి తీరాలి. మరి చూడాలి మరి టీజీపీఎస్సీ ఏం చేస్తుంది అన్నది. అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పినట్టుగా మనకి మరో పత్రిక కవర్ చేసింది. మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 21,093 మంది ఉంటే జిఆర్ఎల్ ప్రకారం 21,103 మంది ఎంపికయ్యారని, ఆ 10 మంది ఎక్కడి నుండి వచ్చారో చెప్పాలని కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఇది ఇంకా చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవాలి. మరి మన దగ్గర డేటా చూడాలి ఒకసారి, దీని మీద మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే 10 మంది ఎక్కువ వచ్చారు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇంకో చాలా పెద్ద అలిగేషన్ అయితే చేశారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే